గత పాలకుల నిర్లక్ష్యం వల్లే గురుకుల పాఠశాలలో కూడా మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి కనిపిస్తుందని చెప్పి నిన్న ఏదైతే ఆ, స్థానిక ఎమ్మెల్యే మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా గురుకుల పాఠశాలలో కామన్ డైట్ ఫుడ్స్ ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఏదైతే మా గురుకుల పాఠశాలలో చాలా ఏళ్ళకెళ్ళి కూడా సమస్య ఉంది, దాన్ని తీర్చాలని చెప్పి ప్రిన్సిపల్ గారు తెలియజేసినప్పుడు వెంటనే 24 గంటలు కాకముందే స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా గురుకుల పాఠశాల ఏదైతే మహబూబ్నగర్ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న రామరెడ్డిగూడ ప్రాంతంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కూడా ఈ గ్రౌండ్ మనం చూస్తున్న విజువల్ ఈ గ్రౌండ్ దాదాపు 10 ఏళ్ల పాటు కూడా ఎవరు పాలకులు చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నిన్న ప్రిన్సిపల్ గారు చెప్పిన ఎంపడే 24 గంటలు కాకముందే కూడా ఇక్కడ గ్రౌండ్లో ఉన్న చెత్త చెదారాన్ని కూడా క్లీన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మిగతా విషయాలను వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. ఈ సమస్య పరిష్కారం ఏ విధంగా అయిందనే అంశాలపైన వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న ప్రిన్సిపల్ గారు మీతో ఒక మాట చెప్పారు, గత 10 ఏళ్ళు కూడా ఇది ఎవరు పట్టించుకోలేరు, ఈ గ్రౌండ్లో చెత్త చెదారం పాములు అడవి పందులు కూడా శైరవిరామం చేసిన సమస్య తీసుకొచ్చారు. దీని మీద ఈరోజు 24 గంటలు కాకముందే దీని పరిష్కారం ఏ విధంగా తీసుకొచ్చారు? మా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో డిసెంబర్ 7వ తారీఖు, మేము పాలకులం కాదు సేవకులం. ఆ మాట నా మైండ్లో ఇప్పటికీ ఉంది. అందుకే నా క్యాంప్ ఆఫీస్లో కూడా బ్యానరు పాలకులం కాదు సేవకులం అని పెట్టినాం. ఆ ఆలోచనలకు అనుగుణంగానే విద్యకు మేము అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, కొత్త కాలేజీలు ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు, తర్వాత ఐటీఐలను ఏటీసీగా అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లో పెట్టడం కావచ్చు, మొట్టమొదట విద్యా సంవత్సరం మొదలు కాగానే మేము వాళ్లకు టెక్స్ట్ బుక్స్ కావచ్చు, నోట్బుక్స్ కావచ్చు, డ్రెస్సులు కావచ్చు ఇవ్వడము, అలాగే 11,000 మంది టీచర్లను నియామకం చేసి ఏ స్కూల్లో కూడా ఇక టీచర్ లేడు అన్న సమస్యను దాదాపుగా పరిష్కారం చేయడం కావచ్చు, అలాగే ఇప్పుడు 17 సంవత్సరాలుగా పెంపునకు నోచుకొని డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు ఒక కమిటీ వేసి ఆ కమిటీ సిఫార్సుల మేరకు ఇవ్వడం, నవంబర్ 1 నుంచి కొత్త మెనూను అమల్లోకి తీసుకురావడం జరిగింది. దాన్నే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా నిన్నటి రోజున లాంచ్ చేసినాం. ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు, అందరు ఎమ్మెల్యేలు, చైర్మన్లు ఎక్కడ వీలైతే అక్కడ పోయి హాస్టల్స్కి వెళ్ళి పరిస్థితిని పరిశీలించి పిల్లలతో సహపంక్తి భోజనం చేసి పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే అప్పుడే మన ప్రిన్సిపల్ గారు ఒక మాట అన్నారు, 10 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నాను, ఎవరు తీర్చట్లేదు. 2014 నుంచి అడవిలాగా పెరిగిపోయింది మొత్తం కళాశాల. ఆడపిల్లలు ఉంటారు, సాయంత్రం 6-7 రాగానే పాములు అవన్నీ కూడా బయటికి వస్తాయి, అడవి పందులు బయటకు వస్తుంటాయి, పిల్లలు లోపలికి వెళ్ళి తాళాలు వేసుకునే పరిస్థితి ఉంది అని చెప్తే నాకు కూడా ఆశ్చర్యం వేసింది. 10 సంవత్సరాల్లో ఈ సమస్యను ఎందుకు పరిష్కారం చేయలేదు? పరిష్కారం చేయలేని సమస్య కాదు ఇది. అందుకే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు మా మొత్తం టీంని, మా కార్యకర్తలు, మా నాయకులు అందరినీ దింపినాం. మేము ఈరోజు శ్రమదానం చేస్తూ ఉన్నాం. జేసీబీలు, డోజర్లను కూడా తీసుకొచ్చినాం. మొత్తానికి ఈ మొత్తం ప్లే గ్రౌండ్ అంతా క్లీన్ చేసి భవిష్యత్తులో దీన్ని ఒక నెంబర్ 1 ప్లే గ్రౌండ్గా జిల్లా స్థాయిలోనే టోర్నమెంట్లు కూడా ఇక్కడ నిర్వహించుకునే వసతులు ఇక్కడ కల్పిస్తాం. ఇంకో నిర్ణయం కూడా మేము గతంలో తీసుకున్నాం. మా కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం ఎన్నో సంవత్సరాలుగా, దాదాపుగా 30-40 సంవత్సరాలుగా బీడీ కళాశాల డైట్ కాలేజ్ ఆవరణలో ఉంది. అక్కడ ఆడపిల్లలకు టాయిలెట్ సౌకర్యాలు లేవు. నేను వెళ్ళి చూసినాక ఇమ్మీడియట్గా డిఓ గారిని కోపడ్డా, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ని. అప్పటికి నిర్ణయం తీసుకున్నాం, మీకు 1 నెల రోజులలో టాయిలెట్లు కట్టిస్తామని చెప్పి మా నాయకులు, కార్యకర్తలు అందరినీ పిలుచుకొని మనం ఇది శ్రమదానం చేద్దాము, సొంత నిధులతో ఖర్చు పెట్టుకుందాం, మేమందరం చందాలు వేసుకుందామంటే అందరూ కూడా ఒప్పుకున్నారు. మా కార్యకర్తలు అందరూ 1000, 500, 2000 వాళ్ళ తాగు తగ్గట్టు మేము చందా రూపాన తీసుకొని ఇప్పుడు ఆ టాయిలెట్లు కడతా ఉన్నాం. అలాగే ఇంకో నిర్ణయం మేము తీసుకున్నది ఏంటి అంటే, ప్రతి ఆదివారం మా కార్యకర్తలం అందరం కలిసి శ్రమదానం చేస్తాం. ఒక్కోసారి ఒక్కొక్కరికి వీలు కాకపోవచ్చు, మ్యారేజెస్ ఉండొచ్చు, లేదా గుళ్ళకు పోవచ్చు, లేదా అనారోగ్యం కావచ్చు, కానీ మొత్తానికి అందరూ ఉన్నా లేకున్నా కూడా ప్రతి ఆదివారము ఏదో ఒక పాఠశాల ఆవరణ, లేకుంటే కళాశాల ఆవరణ, లేకుంటే ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆవరణ మొత్తం కూడా శ్రమదానం చేసి అన్ని వాటిని శుభ్రంగా ఉంచేటట్టుగా, ఏమైనా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే కూడా అవి చేసేటట్టుగా ఒక ఆలోచన చేసినాం. దానికి మా కార్యకర్తలు, నాయకులు సహకారం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి ఒక కొత్త రాజకీయాన్ని పరిచయం చేయాలన్న ఆలోచన. రాజకీయం అంటే, రాజకీయ నాయకులు అంటే ప్రజలను భయపెట్టియడం, బెదిరియడం, తర్వాత
లిటిగేషన్లకు పోవడం, భూతగాదాలకు పోవడం ఇది కాదు. రాజకీయ నాయకులు అంటే సేవకులుగా ఉండాలి. ఇది మహాత్మా గాంధీ గారు చెప్పిండ్రు. పేరు తెచ్చుకోవాలి. వారి స్ఫూర్తితోటి ఈరోజు మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది తెలంగాణ రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలే చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను వారికి మనవి చేస్తా ఉన్నాను. రైట్. ముఖ్యంగా కూడా గత పాలకులు కూడా నియోజకవర్గాల్లో కూడా జిల్లాలో కూడా మనబడి కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. కొన్ని స్కూళ్ళను కూడా కూలగొట్టి నిర్మాణం చేపడతామని కొన్ని అలాగనే వదిలేస్తారు. దాని మీద దృష్టి సాధిస్తారు. మా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క విషయాన్ని మేము పరిష్కారం చేయగలిగితే ఇమ్మీడియట్గా మేము చేస్తాం. ఇప్పుడు మొదటి అడుగు వేసినాం కదా. ఈ 4 సంవత్సరాలు ఉంది మాకు. మా విద్యాలయాలను అభివృద్ధి చేసుకుంటాం, మా దేవాలయాలను అభివృద్ధి చేసుకుంటాం, ప్రార్థనా మందిరాలను అభివృద్ధి చేసుకుంటాం, విద్యాలయాలను అభివృద్ధి చేసుకుంటాం, మా వీధులను శుభ్రంగా ఉంచుకుంటాం, మా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ని శుభ్రంగా ఉంచుకుంటాం. ఎక్కడెక్కడైతే మౌలిక వసతులు కల్పన లేదో, చిన్న చిన్న ఇష్యూస్లల్లో చాలా సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొస్తామా, మున్సిపాలిటీ ద్వారా పెడతామా, మూడా ద్వారా పెడతామా, లేకుంటే ఇంకేదైనా డిపార్ట్మెంట్ ద్వారా పెడతామా, ఏది సాధ్యం కాకుండా మేమందరం కూడా కంట్రిబ్యూట్ చేసుకొని చేస్తామా, ఇవన్నీ కూడా ఆ సమస్యను బట్టి ఉంటుంది. ఖచ్చితంగా ఒక మంచి రాజకీయానికి మహబూబ్ నగర్లో తెరలేపాలని చెప్పి మా కార్యకర్తలు మిత్రులందరితో ఈ పని మొదలుపెట్టాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యేలకు పాలకులు కాదు సేవకులాగా పనిచేయాలని దృష్టికి తెలియజేశారు. ఆ విధంగానే మేము నియోజకవర్గాల్లో కూడా రాజకీయ నాయకులు కాకుండా సేవకులుగా మేము సేవలు చేయడానికి ముందడుగుంటామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ముఖ్యంగా 14 ఏళ్ల పాటు కూడా ఈ గురుకుల పాఠశాల సమస్యలను కూడా ఒక్క రోజుల్లో 24 గంటలు కాకముందే ఈ పరిష్కారం చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పేద విద్యార్థులు ఎవరైనా సరే విద్యకు సంబంధించిన కూడా మా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని విద్యాలయాలకు కనీసం వసతులు కూడా ఏ వసతులున్నా ఆ వసతులు ఏర్పాటు చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం. ముఖ్యంగా మేము పాలకులను సేవకులాగా పనిచేస్తాం. ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి కూడా ప్రతి ఆదివారం అయితే శ్రమదాన కార్యక్రమం కూడా తీసుకుంటున్నాము. రాజకీయ నాయకులే కాకుండా పాలకులాగా సేవ చేయడమే మా ముఖ్య సంకల్పంతో కూడా ఈ మొదటి అడుగు వేసామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. రామకొండ RTV మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.